శ్రీ గణేభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వరలక్ష్మీ వ్రత కథా విధానం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేయడానికి ఇంటిలోని ఈశాన్యం మూలని శుద్ధి చేసి అలికి బియ్యపిండితో కానీ రంగుల చూర్ణంతో కానీ ముగ్గులు పెట్టి దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండకూడదు. తర్వాత ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఈ ముగ్గుని సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. మనం ఏ దేవుణ్ణి పూజిద్దాం అనుకుంటున్నామో ఆ దేవుడి యొక్క ప్రతిమ కానీ పటాన్ని కానీ పీటపై ఉంచాలి. అందువల్ల ఈరోజు మనం వరలక్ష్మీ దేవి యొక్క పటాన్ని లేకపోతే విగ్రహాన్ని పీట మీద ఉంచుదాం. ముందుగా పసుపుతో గణపతిని చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి ఒక పళ్ళెల్లో కానీ కొత్త వస్త్రం మీద కానీ బియ్యం పోసి ఈ మొత్తాన్ని ఒక తామలపాకులో ఉంచి అందులో పసుపు గణపతిని పెట్టి పూజ చేయాలి. తర్వాత దీపారాధన చేయాలి. తర్వాత వరలక్ష్మీ పూజకు కావలసిన వస్తువులన్నీ అమర్చుకోవాలి. దీపారాధన చేయడానికి ప్రమిద వెండిది కానీ లేక ఇత్తడిది కానీ లేక మట్టిది కానీ వాడవచ్చు. ఈ ప్రమిదలో 3 అడ్డవత్తుల్ని ఒక కుంభవత్తి అంటే మధ్యలో ఒక వత్తిని కానీ వేసి నెయ్యితో కానీ నూనెతో కానీ తడపాలి. ఇంకో అడ్డవత్తిని నేతితో కానీ నూనెతో కానీ తడిపి ఏకహారతిలో వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించిన వత్తితో కుందిలో వేసిన లేక ప్రమిదలో వేసిన వత్తుల్ని వెలిగించాలి. పిదప ఆ కుందికి 3 చోట్ల కుంకుమ అలంకారం చేయాలి. తర్వాత అక్షింతలు వేసి దీపారాధనని లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కారం చేయాలి. దీపారాధనకి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడవచ్చు. ఆచమనం చేసినటువంటి పంచపాత్రలో నీళ్లు దేవుడి పూజకు వినియోగించకూడదు. పూజకి విడిగా ఒక గ్లాసులో కానీ చెంబులో కానీ పంచపాత్రలో కానీ నీళ్లు తీసుకుని దానిలో శుద్ధ జలాన్ని పోసి ఆ చెంబుకి కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుడి పూజకి ఉపయోగించాలి. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన ముఖ్య వస్తువులు ఏంటంటే వరలక్ష్మీదేవి ప్రతిమ. ఈ ప్రతిమ శక్తిని బట్టి బంగారం లేకపోతే వెండి లేకపోతే కేవలం ఒక చిత్రపటానికి కూడా పూజ చేయొచ్చు. వరలక్ష్మీదేవిని కొందరు కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి కలశంపై పెట్టి పూజ చేస్తారు. మరికొందరు కొబ్బరికాయకి పీచు తీసి కాయని బాగా శుభ్రం చేసి తొడిమిని పైకి వచ్చేలా ఉంచుకొని పసుపు రాసి గోధుమ లేక పసుపు ముద్దతో చేసిన ముక్కు చెవులు కాటుకతో కళ్ళు కనుబొమ్మల్ని గీసి కళ్ళ లోపల నానబెట్టిన శుద్ధ ముక్కతో తెలుపు రంగు వేసి తర్వాత కనుపాపకి కాటికని మధ్యలో గుండ్రంగా పెట్టి నోరు తిలకంతో కానీ తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బొమ్మని పెద్ద చెంబుపై కానీ బిందెపై కానీ అమరుస్తారు. కొత్త జాకెట్ గుడ్డను త్రిభుజాకారంలో చుట్టి పైన తొడిమకి తొడుగుతారు. కొత్త చీరని కట్టి ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మీదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి భావించి పూజ చేస్తారు. పూజకి బంగారంతో చేసిన లక్ష్మీ రూపు. కొంతమంది దీన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్తది కొంటారు. కొంతమంది కొనలేని వాళ్ళు పాతదే వాడవచ్చు. బంగారంతో చేసిన లక్ష్మీ రూపుని తప్పనిసరిగా పూజ చేయాలి. పసుపు కుంకుమ పువ్వులు గంధం అక్షింతలు హారతి కర్పూరం పళ్ళు కొబ్బరికాయలు తోరాలు ఇవన్నీ సిద్ధంగా చేసి ఉంచుకోవాలి. తోరాలు దారాన్ని 9 వరుసలుగా తీసి పసుపు రాసి 9 చోట్ల పువ్వులతో 9 ముళ్ళు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. నివేదనకి శ్రీ దేవతారాధనకి ప్రత్యేకంగా చలిమిడి బియ్యపిండి బెల్లంతో చేస్తారు. తర్వాత పానకం. దీనికోసం శుద్ధమైన నీటిలో బెల్లం కలిపి ఏలక్కాయ పొడి మిరియాల పొడి కొంచెం కలిపి పానకాన్ని తయారు చేయాలి. మహానైవేద్యం కోసం భక్ష్యాలతో కూడిన భోజనం 9 రకాల పిండి వంటలు తయారు చేసి నైవేద్యం పెట్టడానికి 9 రకాల పిండి వంటలు ఒక్కొక్కటి 9 చొప్పున పళ్ళెల్లో ఉంచి దానిపై తోరం తాంబూలం ఇవన్నీ పెట్టి ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. ఈ తాంబూలంలో 3 తమలపాకులు వక్క పండు పువ్వులు అన్నీ ఉండాలి. వీలైతే ఒక జాకెట్ గుడ్డ కూడా పెట్టవచ్చు. వ్రతం పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వీలైన వారు కొంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాన్ని ఇస్తారు.
ఇవన్నీ పూజకి సిద్ధం చేసుకున్న తర్వాత పూజ చేసేవాళ్ళు కేశవ నామాల్ని స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామాలు మొత్తం 24 ఉంటాయి. మొట్టమొదటగా ఓం కేశవాయ స్వాహ అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకుని లోపలికి తీసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ అనుకుని ఇంకొకసారి, ఓం మాధవాయ స్వాహ అనుకుని ఇంకొకసారి జలాన్ని నోటిలోకి తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః అని చేతులు కడుక్కోవాలి. ఓం విష్ణవే నమః అనుకుంటూ నీటిని తాగి మధ్యవేలు బొటన వేళ్లతో కళ్ళు తుడుచుకోవాలి. ఓం మధుసూదనాయ నమః అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి తుడుచుకోవాలి. ఓం త్రివిక్రమాయ నమః అని క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి తుడుచుకోవాలి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః ఈ 2 నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి. ఓం హృషికేశాయ నమః అని చెప్పి ఎడమ చేతిపై నీళ్లు చల్లాలి. ఓం పద్మనాభాయ నమః అని చెప్పి పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి. ఓం దామోదరాయ నమః అని శిరస్సుపై జలాన్ని ప్రోక్షించుకోవాలి. ఓం సంకర్షణాయ నమః చేతివేళ్ళు గిన్నెలా ఉంచి గడ్డం తుడుచుకోవాలి. ఓం వాసుదేవాయ నమః వేళ్లతో ముక్కుని వదులుగా పట్టుకోవాలి. ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అని చెప్పి కళ్ళని తాకాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః ఈ మంత్రాలు చెప్తూ 2 చెవుల్ని తాకాలి. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః అని చెప్పి బొడ్డుని స్పృశించాలి. ఓం జనార్దనాయ నమః అని చెప్పి చేతివేళ్లతో వక్షస్థలాన్ని హృదయాన్ని తాకాలి. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సును తాకాలి. ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని ఆచమనమైన తర్వాత తిరిగి కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరిస్తూ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని నీళ్లు చిలకరించాలి. తర్వాత ముక్కు పట్టు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అని సంయమం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆజ్యబ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే మమ వస్తిగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన హేమళంబి నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ ఇలా చెప్పుకునేటప్పుడు శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని ఇక్కడ చెప్పినా మనం శ్రీశైలానికి మనకి ప్రధాన క్షేత్రం కనుక శ్రీశైలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కు చెప్పుకోవాలి. అలాగే నదుల గురించి చెప్పినప్పుడు ఏ ఏ నదుల మధ్యలో ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి 2 అయినాలైనా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు దక్షిణాయనంలోనే వస్తుంది. ఇక్కడ దక్షిణాయనం అని చెప్పాలి. 6 ఋతువుల్లోనూ వర్ష ఋతువులోనే శ్రావణ మాసం వర్ష ఋతువులో వస్తుంది. అందువల్ల వర్ష ఋతువు అనే చెప్పాలి. శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం చేస్తారు. మాసానికి శ్రావణ మాసమే శుక్లపక్షమే. సాధారణంగా పౌర్ణమి మందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేస్తారు కనుక శుక్లపక్షే చెప్పుకోవాలి. కొన్నిసార్లు స్త్రీలకి కుదరనప్పుడు పౌర్ణమి తర్వాత కూడా చేసుకోవచ్చు, అప్పుడు బహుళపక్షే అని చెప్పుకోవాలి.
శుభతిథౌ, ఆ రోజు తిథి ఏమిటో చూసుకుని ఆ తిథిని గురించి చెప్పుకోవాలి. గోత్రస్య వచ్చినప్పుడు వారి వారి గోత్రాలను చెప్పుకోవాలి. నామధేయస్య అని వచ్చినప్పుడు వారి పేరుని చెప్పుకోవాలి. తర్వాత మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం సర్వాభీష్టఫల సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలశ పూజాం కరిష్యే అని అక్షింతలు నీళ్లు తీసుకుని నీళ్లతోటి అక్షింతల్ని పళ్ళెంలోకి వదలాలి. కలశానికి వెండి లేకపోతే రాగి లేకపోతే కంచు ఏవైనా తీసుకోవచ్చు. పంచపాత్రలు రెండింటిని తీసుకుని శుద్ధ జలాన్ని నింపి ఒక దాంట్లో ఉద్ధరణిని, రెండవ దాంట్లో అక్షింతలు తమలపాకు పూలు వేసి ఉంచుకోవాలి. రెండవ పాత్రకి బయట 3 వైపులా గంధాన్ని వ్రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గంధాన్ని ఉంగరపు వేలుతో రాయాలి. కుంకుమ అక్షింతలు మొదలైనవన్నీ కూడా బొటన వేలిని ఉంగరపు వేలిని కలిపి సమర్పించాలి. కానీ చూపుడు వేలు వాడకూడదు. ఆ కలశాన్ని కుడి చేత్తో మూసి ఉంచి కలశ పూజార్థం ఈ శ్లోకాన్ని చదవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌత సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యద్వర్ణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబ సమాశ్రితాః ఆయాంతు లక్ష్మీపూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ అని చెప్పినప్పుడు కలశంలో ఉన్న నీళ్ళని తామలపాకుతో తిప్పుతూ ఈ నదులన్నిటిలోని పవిత్రతను కలశంలో ఆవాహనం చేయాలి. ఏవం కలశ పూజాం కుర్యాత్ అని శ్లోకాన్ని చదువుకుని కలశోదకైన ద్రవ్యాన్ని దేవుడి మీద కలశోదకైన ద్రవ్యాన్ని దేవం సంప్రోక్ష అని దేవుడిపై చల్లాలి. ఆత్మానం సంప్రోక్ష అని నీటిని తనపై చల్లుకోవాలి. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అని ఈ కలశంలోని ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాల మీద కూడా చిలకరించాలి. కలశాల్లోని నీటిని మంత్రాన్ని చదువుతూ పువ్వుతో కానీ తమలపాకుతో కానీ అన్నిటి మీద చిలకరించాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి అని కాసిన అక్షింతలు పసుపు శ్రీ వరలక్ష్మీదేవి ప్రతిమపై వేసి వరలక్ష్మీదేవిని తాకి నమస్కరించాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి అని దేవికి ఒక పుష్పాన్ని దేవి వద్ద ఉంచి నమస్కరించాలి. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భౌమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ధ్యానం సమర్పయామి అని దేవిని మనసులో ధ్యానించి ఒక పుష్పాన్ని సమర్పించాలి. తర్వాత షోడశోపచార పూజలను చేయాలి. షోడశోపచారాలంటే 16 ఉపచారాలు. అవి ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణాలు, హారతి మొదలైనవన్నీ. ముందుగా ఆవాహనం చేయడానికి సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవసర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాం ఆవాహయామి అని వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్టుగా తలచి భావన చేసుకుని ఆహ్వానించి నమస్కరించాలి.
సూర్యాయిత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. సువర్ణ దివ్య రత్నఖచిత సింహాసనం సమర్పయామి అని కూర్చోడానికి ఆసనాన్ని ఇస్తున్నట్టు భావించి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు చేతిలో తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పాదయోహో పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి ఉద్ధరణితో పంచపాత్రలోని జలాన్ని వరలక్ష్మీదేవి పాదాల దగ్గర చల్లి 2 చుక్కలు వేరే పాత్రలోకి వదలాలి. శుద్ధోదకచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టు భావిస్తూ పంచపాత్రలోని జలాన్ని పుష్పంతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యపాత్రలో కూడా 2 చుక్కలు వదలాలి. సువర్ణ కలశానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆచమనీయం సమర్పయామి అని దేవి ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి జలాన్ని ఇస్తున్నట్టు భావించి జలాన్ని వేరొక పాత్రలోకి ఒక ఉద్ధరణి నీళ్లు వెయ్యాలి. దీన్నే మంచినీరు దాహాన్ని తీర్చుకోవడానికి ఇస్తున్నట్టు కూడా భావించవచ్చు. అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలైన వాటికి ఉద్ధరణితో నీరు వేరే పాత్రలో వెయ్యాలి. పంచామృత స్నానం పయోధతి ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి అని స్నానానికి పంచామృతాలతో కూడిన ద్రవ్యాన్ని ఇస్తున్నట్టు భావించి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపిన పంచామృతాన్ని దేవిపై తమలపాకుతో కానీ పుష్పంతో కానీ చిలకరించాలి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం స్నానం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధ జలాన్ని పుష్పంతో కానీ తమలపాకుతో కానీ దేవి మీద చిలకరించాలి. ఆ తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. సురార్చితాంఘ్రీగుళే దుకూల వసనప్రియే వస్త్రైగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. వస్త్రైగ్మం సమర్పయామి అని పట్టు లేదా శక్తికి తగిన శుభ్రమైన వస్త్రాలని దేవికి ఇస్తున్నట్టుగా భావించి ముందుగా తయారు చేసుకున్న పత్తితో చేసిన వస్త్రయుగ్మాన్ని గుండ్రని బిళ్ళగా తయారు చేసి పసుపు, కుంకుమ అది 2 వైపు తయారు చేసి వరలక్ష్మీదేవికి కలశంపై అద్దాలి, ఎడంవైపు అద్దాలి. ఆ తర్వాత ఆభరణాలని అలంకరించాలి. కేయూర కంకణైర్ దివ్యైర్ హారనూపుర మేఖలా విభూషాణ్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. దివ్యాభరణాన్ని సమర్పయామి అని కొత్తగా కొన్న లక్ష్మీరూపు, బంగారం, వెండి ఆభరణాలని తమ శక్తి కొలది ఎన్ని ఆభరణాలని సమర్పించగలిగితే అన్ని ఆభరణాలని దేవికి సమర్పించాలి. అవి లేకపోతే పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఆభరణాలని సమర్పిస్తున్నట్టుగా భావన చేసి నమస్కరించాలి. దాని తర్వాత ఉపవీతాన్ని సమర్పించాలి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఉపవీతం సమర్పయామి అని పత్తిని 3 లేదా 4 అంగుళాల పొడవుగా మధ్య మధ్యలో పసుపు అద్దుతూ నలిపిన యజ్ఞోపవీతాన్ని దేవికి సమర్పించాలి. గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవీం ప్రీత్యర్థం ప్రతిగృహీతాం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. దివ్య పరిమళ శ్రీచందనం సమర్పయామి అని కుడి చేతి బొటనవేలు మధ్యవేలుతో పుష్పంతో గంధాన్ని తీసుకుని దేవిపై 3-4 చుక్కలు పడుతున్నట్టుగా చిలకరించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. అక్షతాన్ సమర్పయామి అని అక్షతల్ని దేవి పాదాల వద్ద అలంకరణార్థం వెయ్యాలి. తర్వాత పుష్పాలతోటి అమ్మవారిని పూజ చేయాలి. మల్లికా జాజి కుసుమైశ్చంపకైర్ వకుళైస్తదా నీలోత్పలై
కల్హార్హై పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పుష్పై పూజయామి అని అన్ని రకాల పువ్వులతో దేవిని పూజ చేయాలి. ఈ పూజలో అంగ పూజ అంటే దేవి యొక్క వివిధ అంగాల్ని అవయవాలన్నింటినీ కూడా పుష్పాలతో పూజ చేయాలి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. పాదాల దగ్గర పుష్పాన్ని ఉంచాలి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యాయ నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి. ఓం సినాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః నేత్రం పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇలా నామాలు చెప్పుకుంటూ పుష్పాలన్నిటితోటి అమ్మవారికి పూజ చేయాలి. తర్వాత 108 నామాలుగా ఉన్న లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో ప్రతి నామానికి పుష్పాలు లేక పసుపు లేక కుంకుమ అక్షింతలు వినియోగిస్తూ అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ పూజ చేయాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీరోద సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దివ్యాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థ
వక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వరీ దేవతాయై నమః. శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి అని చెప్పి అక్షింతలు, కుంకుమ, పసుపు, పుష్పాలతోటి అమ్మవారిని పూజ చేయాలి. ఆ తర్వాత ధూపాన్ని అమ్మవారికి చూపించాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం ధూపం గృహాణ కళ్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధూపం సమర్పయామి అని 2 అగరబత్తులను తీసుకొని వెలిగించి ధూపాన్ని దేవికి చూపించాలి. సాంబ్రాణి పొగని కూడా ఇక్కడ వేయవచ్చు. తర్వాత దీపాన్ని సమర్పించాలి. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దీపం సమర్పయామి అని వెలుగుతున్న దీపాన్ని దేవికి చూపించాలి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్యాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి అని దేవికి ప్రత్యేకించి చేసిన రకరకాల పిండి వంటలు, పాయసము, పానకం, వడపప్పు మరియు మహానైవేద్యం కోసం చేసిన అన్నం, పప్పు, కూరలు మొదలైనవన్నీ పూజ వద్ద పెట్టి నైవేద్యంతో పాటు పళ్ళు, కొబ్బరికాయలు, మంచినీళ్ళు, నెయ్యి, పెరుగు అన్నీ ఉంచి పువ్వుతో నీళ్లు చల్లుతూ పువ్వుతో కానీ లేక తామలపాకుతో కానీ నీళ్లు చల్లుతూ ఎడమ చేతితో గంట వాయిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి అంటూ 6 మార్లు దేవికి నివేదనం చూపించి నీటిని పక్కన పళ్ళెంలోకి వదలాలి. నైవేద్యానంతరం హస్తవు ప్రక్షాళయామి అని పంచపాత్రలో నీళ్లు పళ్ళెంలోకి వదలాలి. తర్వాత పాదవు ప్రక్షాళయామి అని మరొక మారు నీటిని పళ్ళెంలోకి వదలాలి. తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి అని ఇంకొక మారు నీటిని వదలాలి. తర్వాత పానీయం సమర్పించాలి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పానీయం సమర్పయామి అని భోజనం అయిన తర్వాత తాగడానికి నీళ్లు ఇచ్చినట్టు భావించి కుడి చేతితో నీటిని చూపిస్తూ ఎడమ చేతితో గంట వాయిస్తూ నీటిని అమ్మవారికి ఆరాధన చేయాలి. తాంబూలం పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. నైవేద్య నివేదన తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి అని మంత్రాన్ని చదువుతూ తాంబూలం సమర్పించాలి. తాంబూలంలో 3 తామలపాకులు, 2 పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కోవడానికి నీరు ఇస్తామని తలుస్తూ తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయానంటూ ఒక ఉద్ధరణితో కొంచెం నీటిని పళ్ళెంలోకి వదలాలి. తర్వాత కర్పూరం వెలిగించి హారతిని అమ్మవారికి నీరాజనాన్ని ఇవ్వాలి. ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో హారతి పళ్ళాన్ని పట్టుకుని వరలక్ష్మీదేవికి హారతిని ఇవ్వాలి. ఇచ్చినప్పుడు హారతి పాటలు కూడా పాడుకోవచ్చు. కర్పూర హారతిని పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రల నీళ్లు హారతి పళ్ళెంలో చూపించి పక్కని పళ్ళెంలో వేయాలి. దాని తర్వాత చేతి నిండా దోసెటి నిండా పూలను తీసుకుని మంత్రపుష్పాన్ని సమర్పించాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి అని కాసిన పూలు, అక్షంతలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు, అక్షంతలు దేవి పాదాల దగ్గర వేసి తిరిగి కూర్చోవాలి. తర్వాత ప్రదక్షిణం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంత ప్రదక్షిణం పదే పదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి అని చేతిలో అక్షంతలు, పువ్వులు తీసుకుని లేచి నిలబడి 3 సార్లు ఆత్మప్రదక్షిణ చేసి దేవికి నమస్కరించి సాష్టాంగ ప్రమాణం, మగవాళ్ళైతే సాష్టాంగ ప్రమాణము, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద ప్రణామం చేసి దేవికి చేతిలో ఉన్న అక్షంతల్ని, పువ్వుల్ని పాదాల దగ్గర సమర్పించాలి.
నమస్త్రైలోక్యజన్ని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవృదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నమస్కారాన్ని సమర్పయామి అని నమస్కారం చెయ్యాలి. తర్వాత ముందు చేసి ఉంచుకున్న తోరాలని ఒక పళ్ళెంలో పెట్టి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసి 9 వరుసలు 9 ముడులు కలిగిన తోరాన్ని 9 నామాలతో నవమగ్రంథి నామాలతో పూజ చేయాలి. తోరగ్రంథి పూజ. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధి తనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి అని చెప్పి పూజ చేసిన తర్వాత ఈ తోరాన్ని మంత్రయుక్తంగా కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని మంత్రాన్ని చదువుకుంటూ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వారసాపూపం వాయనం హి ద్విజాతయే అని వాయనాన్ని ఇవ్వాలి. వాయనదానాన్ని ఇచ్చినప్పుడు ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభ్యాభ్యాం ఇందిరాయై నమో నమః శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః వాయనదానం సమర్పయామి అని నానబెట్టిన శనగల్ని తాంబూలాన్ని రవికెలగుడ్డని పువ్వులు పళ్ళని తయారు చేసిన పిండి వంటల్ని ఒక్కో రకానికి కనీసం 9 రకాలు తీసి ఒక పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెం మీద ఇంకో పళ్ళెంతో కప్పి కొంగు కప్పి ముత్తైదుకి బొట్టు పెట్టి ఆమెను వరలక్ష్మీదేవిగా భావించి ఈ వాయనాన్ని అందిస్తూ ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి. పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనము అని అనాలి. అయిపోయిన తర్వాత పునః పూజన చేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని పంచపాత్రలో నీటిని చేతిలో తాకి అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రాన్ని చదువుకోవాలి. ఛత్రం ఆచ్ఛాదయామి చామరం విచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార దైవోపచార పూజాం సమర్పయామి అని నమస్కరిస్తూ శ్లోకాన్ని చదువుకోవాలి. ఏ తత్ఫలం శ్రీ వరలక్ష్మీ దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు అంటూ అక్షంతలు నీటితో పాటు పళ్ళెల్లో వదలాలి. తర్వాత శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి అనుకుని దేవి పాదాల వద్ద ఇంతవరకు పూజ చేసిన అక్షంతల్లో కొన్నిటిని తీసుకుని తలపై వేసుకోవాలి. తర్వాత పసుపు గణపతి వద్ద ఉన్న పళ్ళాన్ని ఒకసారి పైకి ఎత్తి తిరిగి కింద ఉంచి పళ్ళల్లో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుడి పీఠంపై ఉంచాలి. దీన్నే ఉద్వాసన చెప్పడం అంటారు. యస్య స్మృత్యాచనామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యానావాహన షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు శ్రీ వరలక్ష్మీదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి అని శ్లోకాన్ని చదువుకుంటూ ఇంతవరకు చేసిన పూజ మొత్తాన్ని శ్రీ వరలక్ష్మీదేవికి సమర్పించాలి. ఈ విధంగా శ్రీ వరలక్ష్మీ వ్రత విధానాన్ని పూర్తి చేసుకొని ఆ రోజు సాయంత్రం ముత్తైదువుల్ని పిలిచి పేరంటం చేసుకోవచ్చు. పేరంటం అంటే పసుపు కుంకుమ గంధంతో పాటు నానబెట్టిన శనగలు తాంబూలం వీలైతే ఒక రవికెల గుడ్డ పుష్పాలు పళ్ళు ముత్తైదువులకి సమర్పించడం. పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథని అక్షింతల చేతిలో పెట్టుకుని చదువుకోవాలి. వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని మునివర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టు ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దాన్ని చెప్పెదను వినుడు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు వైడూర్యములు మణులు మొదలగు వాటితో కూడిన సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు
పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబగనందురో అట్టి వ్రతము నాకు చెప్పుమన్నా ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగజేసే వరలక్ష్మీ వ్రతము ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు చేయవలనన్న పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాజా, నీవు అనతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలను? ఈ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వము ఎవరు చేయి వ్రతము ఆచరింపబడినది? వీని వల్ల వివరముగా చెప్పవలేని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి ఇట్లని, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతం వివరముగా చెప్పదను వినుము. మగధ దేశం అను కుండినమున ఒక పట్టణం కలదు. మగధ దేశమున కుండినము అని ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారపు ప్రాకారములతోడను బంగారపు గోడలు కల ఇళ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినమున ఉదయంలో మేల్కొని స్నానం చేసి పుష్పములచే పెనిమిటికి పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను సంభాషించుండును. ఇట్లు ఉండగా ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగిన ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీవు కోరిన వరములు ఇచ్చేదని వచించను. చారుమతిదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వ్యంజే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసి, ఓ జగజ్జన్ని, నీ కటాక్షంపు కలిగినేని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదరు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషణం వలన మీ పాదదర్శనం నాకు కలిగిన నమస్కరించను. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరం ఇచ్చి అంతర్ధానం నందెను. చారుమతి తక్షణంబున నిద్ర నుండి మేల్కొని ఇంటికి 4 పక్కలను చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనం కలగంటమని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి నీ మామగారు మొదలైన వారితో చెప్పగా, వారి స్వప్నము చాలా ఉత్తమమైనది, శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పక చేయవలసినని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవిను స్వప్నంబను విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుండ్రి. ఇట్లుండగా వీరి భాగ్యోదయం పని శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం వచ్చను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయంబుని మేల్కొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహంన ఒక ప్రదేశం నందు గోమయముచే అలికి మంటపంను ఏర్పరిచి అందు ఒక ఆసనం వేసి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని శ్లోకంచే ధ్యానవాహన షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణహస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్య నైవేద్యమును చేసి ప్రదక్షిణం చేసి ఇట్లా ఒక ప్రదక్షిణం చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళ ఎందు గల్లు గల్లుమని ఒక శబ్దం కలిగను. అంత కాళ్ళను చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగొండ చారుమతి మొదలగు స్త్రీలందరినీ, ఓహో, ఇది వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిన పరమానందం ఉంది. మరి ఒక ప్రదక్షిణం చేసిన హస్తములందు ధగాయమానంగా మెరేచుడు నవరత్న ఖచ్చితంలైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండేట్టు చూసిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణం చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులై చారుమతి మొదలగు స్త్రీల గృహములందుల్లా స్వర్ణమయమయంలై రథ గజ తురగ వాహనములతో నిండి ఉండెను. అంత ఆ స్త్రీలను గృహములకు తీసుకుని పోటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను. పిరప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమ కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్తులచే పూజించి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలములు నొసగి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమంచే ఆశీర్వాదము నుండి వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాదులను బంధువులతో ఎల్లరినూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములకి తమ తమ ఇళ్లకు పోయిరి. అప్పుడు వారితో ఒకరితో ఒకరు, ఆహా, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైన ఆ చారుమతీదేవి వల్లే మనకిట్టి భాగ్యములు మహాభాగ్య సంపత్తులు కలిగిన కదా అని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇళ్లకు పోయి చేరి నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరినూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయించు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకుని సుఖంగా ఉండేది. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నడిచిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉందరు. ఈ కథను వినివార్లకు చదువువార్లకు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఆ చారుమతీదేవి చేసిన వ్రతమును లోకమంతా ప్రస్తుతం చేసుకుంటున్నాం.
ఈ వ్రతము మనము చేసుకున్నాం, వ్రతలోపమైన కథలోపం కాకూడదు. అందువల్ల తప్పనిసరిగా ఈ కథను చెప్పుకొని, అక్షింతలు చేతిలో పట్టుకుని కథను చెప్పుకొని, తర్వాత అక్షింతల్ని తల మీద వేసుకోవాలి. కొన్ని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేయాలి. ఈ అక్షింతల్ని విడిగా పెట్టుకుని ఇంట్లో కుటుంబంలో మొత్తం అందరూ తల మీద వేసుకోవాలి. ఈ కథ భవిష్యోత్తర పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రత కల్ప కథానికి సంబంధించింది. అయితే వారి వారి ఆనవాయితీ ప్రకారం వేరువేరు కుటుంబాల్లో వేరువేరు ఆచారాలు ఉండవచ్చు. ఈ వ్రత విధానాన్ని ఈ విధంగా జరుపుకుంటూ వారి ఆచారాలని కూడా తప్పనిసరిగా పాటించాలి. శ్రీ గణేభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వరలక్ష్మీ వ్రత కథా విధానం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేయడానికి ఇంటిలోని ఈశాన్యం మూలని శుద్ధి చేసి అలికి బియ్యపిండితో కానీ రంగుల చూర్ణంతో కానీ ముగ్గులు పెట్టి దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండకూడదు. తర్వాత ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఈ ముగ్గుని సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. మనం ఏ దేవుణ్ణి పూజిద్దాం అనుకుంటున్నామో ఆ దేవుడి యొక్క ప్రతిమ కానీ పటాన్ని కానీ పీటపై ఉంచాలి. అందువల్ల ఈరోజు మనం వరలక్ష్మీ దేవి యొక్క పటాన్ని లేకపోతే విగ్రహాన్ని పీట మీద ఉంచుదాం. ముందుగా పసుపుతో గణపతిని చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి ఒక పళ్ళెల్లో కానీ కొత్త వస్త్రం మీద కానీ బియ్యం పోసి ఈ మొత్తాన్ని ఒక తామలపాకులో ఉంచి అందులో పసుపు గణపతిని పెట్టి పూజ చేయాలి. తర్వాత దీపారాధన చేయాలి. తర్వాత వరలక్ష్మీ పూజకు కావలసిన వస్తువులన్నీ అమర్చుకోవాలి. దీపారాధన చేయడానికి ప్రమిద వెండిది కానీ లేక ఇత్తడిది కానీ లేక మట్టిది కానీ వాడవచ్చు. ఈ ప్రమిదలో 3 అడ్డవత్తుల్ని ఒక కుంభవత్తి అంటే మధ్యలో ఒక వత్తిని కానీ వేసి నెయ్యితో కానీ నూనెతో కానీ తడపాలి. ఇంకో అడ్డవత్తిని నేతితో కానీ నూనెతో కానీ తడిపి ఏకహారతిలో వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించిన వత్తితో కుందిలో వేసిన లేక ప్రమిదలో వేసిన వత్తుల్ని వెలిగించాలి. పిదప ఆ కుందికి 3 చోట్ల కుంకుమ అలంకారం చేయాలి. తర్వాత అక్షింతలు వేసి దీపారాధనని లక్ష్మీ స్వరూపంగా భావించి నమస్కారం చేయాలి. దీపారాధనకి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడవచ్చు. ఆచమనం చేసినటువంటి పంచపాత్రలో నీళ్లు దేవుడి పూజకు వినియోగించకూడదు. పూజకి విడిగా ఒక గ్లాసులో కానీ చెంబులో కానీ పంచపాత్రలో కానీ నీళ్లు తీసుకుని దానిలో శుద్ధ జలాన్ని పోసి ఆ చెంబుకి కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుడి పూజకి ఉపయోగించాలి. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన ముఖ్య వస్తువులు ఏంటంటే వరలక్ష్మీదేవి ప్రతిమ. ఈ ప్రతిమ శక్తిని బట్టి బంగారం లేకపోతే వెండి లేకపోతే కేవలం ఒక చిత్రపటానికి కూడా పూజ చేయొచ్చు. వరలక్ష్మీదేవిని కొందరు కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి కలశంపై పెట్టి పూజ చేస్తారు. మరికొందరు కొబ్బరికాయకి పీచు తీసి కాయని బాగా శుభ్రం చేసి తొడిమెని పైకి వచ్చేలా ఉంచుకుని పసుపు రాసి గోధుమ లేక పసుపు ముద్దతో చేసిన ముక్కు చెవులు కాటుకతో కళ్ళు కనుబొమ్మల్ని గీసి కళ్ళ లోపల నానబెట్టిన శుద్ధ ముక్కతో తెలుపు రంగు వేసి తర్వాత కనుపాపకి కాటికని మధ్యలో గుండ్రంగా పెట్టి నోరు తిలకంతో కానీ తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బొమ్మని పెద్ద చెంబుపై కానీ బిందెపై కానీ అమరుస్తారు. కొత్త జాకెట్ గుడ్డను త్రిభుజాకారంలో చుట్టి పైన తొడిమకి తొడుగుతారు. కొత్త చీరని కట్టి ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మీదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి భావించి పూజ చేస్తారు. పూజకి బంగారంతో చేసిన లక్ష్మీ రూపు. కొంతమంది దీన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్తది కొంటారు. కొంతమంది కొనలేని వాళ్ళు పాతదే వాడవచ్చు. బంగారంతో చేసిన లక్ష్మీ రూపుని తప్పనిసరిగా పూజ చేయాలి. పసుపు కుంకుమ పువ్వులు గంధం అక్షింతలు హారతి కర్పూరం పళ్ళు కొబ్బరికాయలు
తోరాలు ఇవన్నీ సిద్ధంగా చేసి ఉంచుకోవాలి. తోరాలు దారాన్ని 9 వరుసలుగా తీసి పసుపు రాసి 9 చోట్ల పువ్వులతో 9 ముళ్ళు వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. నివేదనకి శ్రీ దేవతారాధనకి ప్రత్యేకంగా చలిమిడి, బియ్యపిండి, బెల్లంతో చేస్తారు. తర్వాత పానకం. దీనికోసం శుద్ధమైన నీటిలో బెల్లం కలిపి ఏలక్కాయ పొడి, మిరియాల పొడి కొంచెం కలిపి పానకాన్ని తయారు చేయాలి. మహానైవేద్యం కోసం భక్ష్యాలతో కూడిన భోజనం 9 రకాల పిండి వంటలు తయారు చేసి నైవేద్యం పెట్టడానికి 9 రకాల పిండి వంటలు ఒక్కొక్కటి 9 చొప్పున పళ్ళెంలో ఉంచి దానిపై తోరం, తాంబూలం ఇవన్నీ పెట్టి ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. ఈ తాంబూలంలో 3 తమలపాకులు, వక్క, పండు, పువ్వులు అన్నీ ఉండాలి. వీలైతే ఒక జాకెట్ కూడా పెట్టవచ్చు. వ్రతం పూర్తయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వీలైన వారు కొంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాన్ని ఇస్తారు. ఇవన్నీ పూజకి సిద్ధం చేసుకున్న తర్వాత పూజ చేసేవాళ్ళు కేశవ నామాలని స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామాలు మొత్తం 24 ఉంటాయి. మొట్టమొదటగా ఓం కేశవాయ స్వాహ అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకుని లోపలికి తీసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ అనుకుని ఇంకొకసారి, ఓం మాధవాయ స్వాహ అనుకుని ఇంకొకసారి జలాన్ని నోటిలోకి తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః అని చేతులు కడుక్కోవాలి. ఓం విష్ణవే నమః అనుకుంటూ నీటిని తాగి మధ్యవేలు బొటన వేళ్లతో కళ్ళు తుడుచుకోవాలి. ఓం మధుసూదనాయ నమః అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి తుడుచుకోవాలి. ఓం త్రివిక్రమాయ నమః అని క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి తుడుచుకోవాలి. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః ఈ 2 నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి. ఓం హృషికేశాయ నమః అని చెప్పి ఎడమ చేతిపై నీళ్లు చల్లాలి. ఓం పద్మనాభాయ నమః అని చెప్పి పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి. ఓం దామోదరాయ నమః అని శిరస్సుపై జలాన్ని ప్రోక్షించుకోవాలి. ఓం సంకర్షణాయ నమః చేతివేళ్ళు గిన్నెలా ఉంచి గడ్డం తుడుచుకోవాలి. ఓం వాసుదేవాయ నమః వేళ్లతో ముక్కుని వదులుగా పట్టుకోవాలి. ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అని చెప్పి కళ్ళని తాకాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః ఈ మంత్రాలు చెప్తూ 2 చెవుల్ని తాకాలి. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః అని చెప్పి బొడ్డుని స్పృశించాలి. ఓం జనార్దనాయ నమః అని చెప్పి చేతివేళ్లతో వక్షస్థలాన్ని, హృదయాన్ని తాకాలి. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సును తాకాలి. ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని ఆచమనం అయిన తర్వాత తిరిగి కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరిస్తూ ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని నీళ్లు చిలకరించాలి. తర్వాత ముక్కు పట్టు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అని సంయమం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆజ్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాగోదావర్యోర్ మధ్యప్రదేశే శోభనగృహే మమ వస్తిగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన హేమళంబి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య
ఇక్కడ ఇలా చెప్పుకునేటప్పుడు శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని ఇక్కడ చెప్పినా, మనం శ్రీశైలానికి మనకి ప్రధాన క్షేత్రం కనుక శ్రీశైలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కు చెప్పుకోవాలి. అలాగే నదుల గురించి చెప్పినప్పుడు ఏ ఏ నదుల మధ్యలో ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి 2 అయినాలైనా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు దక్షిణాయనంలోనే వస్తుంది. ఇక్కడ దక్షిణాయనం అని చెప్పాలి. 6 ఋతువుల్లోనూ వర్ష ఋతువులోనే శ్రావణ మాసం వర్ష ఋతువులో వస్తుంది. అందువల్ల వర్ష ఋతువు అనే చెప్పాలి. శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం చేస్తారు. మాసానికి శ్రావణ మాసమే, శుక్లపక్షమే. సాధారణంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేస్తారు కనుక శుక్లపక్షే చెప్పుకోవాలి. కొన్నిసార్లు స్త్రీలకి కుదరనప్పుడు పౌర్ణమి తర్వాత కూడా చేసుకోవచ్చు, అప్పుడు బహుళపక్షే అని చెప్పుకోవాలి. శుభతిథౌ, ఆ రోజు తిథి ఏమిటో చూసుకుని ఆ తిథిని గురించి చెప్పుకోవాలి. గోత్రస్య వచ్చినప్పుడు వారి వారి గోత్రాలను చెప్పుకోవాలి. నామధేయస్య అని వచ్చినప్పుడు వారి పేరుని చెప్పుకోవాలి. తర్వాత మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం సర్వాభీష్టఫల సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగత్వేన కలశ పూజాం కరిష్యే అని అక్షింతలు నీళ్లు తీసుకుని నీళ్లతోటి అక్షింతల్ని పళ్ళెంలోకి వదలాలి. కలశానికి వెండి లేకపోతే రాగి లేకపోతే కంచు ఏవైనా తీసుకోవచ్చు. పంచపాత్రలు 2 తీసుకుని శుద్ధ జలాన్ని నింపి ఒక దాంట్లో ఉద్ధరణిని, రెండవ దాంట్లో అక్షింతలు తామలపాకు పూలు వేసి ఉంచుకోవాలి. రెండవ పాత్రకి బయట 3 వైపులా గంధాన్ని వ్రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గంధాన్ని ఉంగరపు వేలుతో రాయాలి. కుంకుమ అక్షింతలు మొదలైనవన్నీ కూడా బొటన వేలిని ఉంగరపు వేలిని కలిపి సమర్పించాలి. కానీ చూపుడు వేలు వాడకూడదు. ఆ కలశాన్ని కుడి చేత్తో మూసి ఉంచి కలశ పూజార్థం ఈ శ్లోకాన్ని చదవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతా కుక్షౌత సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యద్వరణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబ సమాశ్రితా ఆయాంతు లక్ష్మీపూజార్థం దురితక్షయకారకా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గంగే చ యమునే చైవ అని చెప్పినప్పుడు కలశంలో ఉన్న నీళ్ళని తామలపాకుతో తిప్పుతూ ఈ నదులన్నిటిలోని పవిత్రతను కలశంలో ఆవాహనం చేయాలి. ఏవం కలశ పూజాం కుర్యాత్ అని శ్లోకాన్ని చదువుకుని కలశోదకైన ద్రవ్యాన్ని దేవుడి మీద, కలశోదకైన ద్రవ్యాన్ని దేవం సంప్రోక్ష అని దేవుడిపై చల్లాలి. ఆత్మానం సంప్రోక్ష అని నీటిని తనపై చల్లుకోవాలి. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అని ఈ కలశంలోని ద్రవ్యాన్ని పూజా ద్రవ్యాల మీద కూడా చిలకరించాలి. కలశాల్లోని నీటిని మంత్రాన్ని చదువుతూ పువ్వుతో కానీ తమలపాకుతో కానీ అన్నిటి మీద చిలకరించాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మత్ పుండరీకాక్షం సభాభ్యాంతరా శుచి అని కాసిన అక్షింతలు పసుపు శ్రీ వరలక్ష్మీదేవి ప్రతిమపై వేసి వరలక్ష్మీదేవిని తాకి నమస్కరించాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి అని దేవికి ఒక పుష్పాన్ని దేవి వద్ద ఉంచి నమస్కరించాలి.
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భౌమే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ధ్యానం సమర్పయామి అనే దేవిని మనసులో ధ్యానించి ఒక పుష్పాన్ని సమర్పించాలి. తర్వాత షోడశోపచార పూజలను చేయాలి. షోడశోపచారాలంటే 16 ఉపచారాలు. అవి ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణాలు, హారతి మొదలైనవన్నీ. ముందుగా ఆవాహనం చేయడానికి సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవసర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాం ఆవాహయామి అని వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్టుగా తలచి భావన చేసుకుని ఆహ్వానించి నమస్కరించాలి. సూర్యాయిత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః సువర్ణ దివ్య రత్నఖచిత సింహాసనం సమర్పయామి అని కూర్చోడానికి ఆసనాన్ని ఇస్తున్నట్టు భావించి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు చేతిలో తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పాదయోహో పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించి ఉద్ధరణితో పంచపాత్రలోని జలాన్ని వరలక్ష్మీదేవి పాదాల దగ్గర చల్లి 2 చుక్కలు వేరే పాత్రలోకి వదలాలి. శుద్ధోదకచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టు భావిస్తూ పంచపాత్రలోని జలాన్ని పుష్పంతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యపాత్రలో కూడా 2 చుక్కలు వదలాలి. సువర్ణ కలశానీతం చంద్రాగర సంయుతం గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ఆచమనీయం సమర్పయామి అని దేవి ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి జలాన్ని ఇస్తున్నట్టు భావించి జలాన్ని వేరొక పాత్రలోకి ఒక ఉద్ధరణి నీళ్లు వెయ్యాలి. దీన్నే మంచినీరు దాహాన్ని తీర్చుకోవడానికి ఇస్తున్నట్టు కూడా భావించవచ్చు. అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలైన వాటికి ఉద్ధరణితో నీరు వేరే పాత్రలో వెయ్యాలి. పంచామృత స్నానం పయోధతి ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానానికి పంచామృతాలతో కూడిన ద్రవ్యాన్ని ఇస్తున్నట్టు భావించి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపిన పంచామృతాన్ని దేవిపై తమలపాకుతో కానీ పుష్పంతో కానీ చిలకరించాలి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం స్నానం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధ జలాన్ని పుష్పంతో కానీ తమలపాకుతో కానీ దేవి మీద చిలకరించాలి. ఆ తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. సురార్చితాంఘ్రీగుళే దుకూల వసనప్రియే వస్త్రైగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః వస్త్రైగ్మం సమర్పయామి అని పట్టు లేదా శక్తికి తగిన శుభ్రమైన వస్త్రాలని దేవికి ఇస్తున్నట్టుగా భావించి ముందుగా తయారు చేసుకున్న పత్తితో చేసిన వస్త్రయుగ్మాన్ని గుండ్రని బిళ్ళగా తయారు చేసి పసుపు కుంకుమ అద్ది 2 వైపు తయారు చేసి వరలక్ష్మీదేవికి కలశంపై అద్దాలి, ఎడం వైపు అద్దాలి. ఆ తర్వాత ఆభరణాలని అలంకరించాలి. కేయూర కంకణైర్ దివ్యైర్ హారనూపుర మేఖల విభూషాణ్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః దివ్యాభరణాన్ని సమర్పయామి అని కొత్తగా కొన్న లక్ష్మీరూపు బంగారం, వెండి ఆభరణాలని తమ శక్తి కొలది ఎన్ని ఆభరణాలని సమర్పించగలిగితే అన్ని ఆభరణాలని దేవికి సమర్పించాలి. అవి లేకపోతే పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఆభరణాలని సమర్పిస్తున్నట్టుగా భావన చేసి నమస్కరించాలి.
దాని తర్వాత ఉపవీతాన్ని సమర్పించాలి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ఉపవీతం సమర్పయామి అని పత్తిని 3 లేదా 4 అంగుళాల పొడవుగా మధ్య మధ్యలో పసుపు అద్దుతూ నలిపిన యజ్ఞోపవీతాన్ని దేవికి సమర్పించాలి. గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవీం ప్రీత్యర్థం ప్రతిగృహీతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః దివ్య పరిమళ శ్రీచందనం సమర్పయామి అని కుడి చేతి బొటనవేలు మధ్యవేలుతో పుష్పంతో గంధాన్ని తీసుకుని దేవిపై 3-4 చుక్కలు పడుతున్నట్టుగా చిలకరించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి అని అక్షతల్ని దేవి పాదాల వద్ద అలంకరణార్థం వెయ్యాలి. తర్వాత పుష్పాలతోటి అమ్మవారిని పూజ చేయాలి. మల్లికా జాజి కుసుమైశ్చంపకైర్ వకుళైస్తదా నీలోత్పలై కల్హార్హై పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పుష్పై పూజయామి అని అన్ని రకాల పువ్వులతో దేవిని పూజ చేయాలి. ఈ పూజలో అంగ పూజ అంటే దేవి యొక్క వివిధ అంగాల్ని అవయవాలన్నింటినీ కూడా పుష్పాలతో పూజ చేయాలి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి పాదాల దగ్గర పుష్పాన్ని ఉంచాలి. ఓం చపలాయ నమః జానని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యాయ నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి. ఓం సినాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః నేత్రం పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీదేవతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇలా నామాలు చెప్పుకుంటూ పుష్పాలన్నిటితోటి అమ్మవారికి పూజ చేయాలి. తర్వాత 108 నామాలుగా ఉన్న లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో ప్రతి నామానికి పుష్పాలు లేక పసుపు లేక కుంకుమ అక్షింతలు వినియోగిస్తూ అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ పూజ చేయాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీరోద సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దివ్యాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ
ఇందురాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందు శీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్చ్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్చ్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వరీ దేవతాయై నమః. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని చెప్పి అక్షింతలు, కుంకుమ, పసుపు, పుష్పాలతోటి అమ్మవారిని పూజ చేయాలి. ఆ తర్వాత ధూపాన్ని అమ్మవారికి చూపించాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం ధూపం గృహాణ కళ్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ధూపం సమర్పయామి అని 2 అగరబత్తులను తీసుకొని వెలిగించి ధూపాన్ని దేవికి చూపించాలి. సాంబ్రాణి పొగని కూడా ఇక్కడ వేయవచ్చు. తర్వాత దీపాన్ని సమర్పించాలి. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. దీపం సమర్పయామి అని వెలుగుతున్న దీపాన్ని దేవికి చూపించాలి. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్యాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి అని దేవికి ప్రత్యేకించి చేసిన రకరకాల పిండి వంటలు, పాయసము, పానకం, వడపప్పు మరియు మహానైవేద్యం కోసం చేసిన అన్నం, పప్పు, కూరలు మొదలైనవన్నీ పూజ వద్ద పెట్టి నైవేద్యంతో పాటు పళ్ళు, కొబ్బరికాయలు, మంచినీళ్ళు, నెయ్యి, పెరుగు అన్నీ ఉంచి పువ్వుతో నీళ్లు చల్లుతూ పువ్వుతో కానీ లేక తామలపాకుతో కానీ నీళ్లు చల్లుతూ ఎడమ చేతితో గంట వాయిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నైవేద్యం సమర్పయామి అంటూ 6 మార్లు దేవికి నివేదనం చూపించి నీటిని పక్కన పళ్ళెల్లోకి వదలాలి. నైవేద్యానంతరం హస్తవు ప్రక్షాళయామి అని పంచపాత్రలో నీళ్లు పళ్ళెల్లోకి వదలాలి. తర్వాత పాదవు ప్రక్షాళయామి అని మరొక మారు నీటిని పళ్ళెల్లోకి వదలాలి. తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి అని ఇంకొక మారు నీటిని వదలాలి. తర్వాత పానీయం సమర్పించాలి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. పానీయం సమర్పయామి అని భోజనం అయిన తర్వాత తాగడానికి నీళ్లు ఇచ్చినట్టు భావించి కుడి చేతితో నీటిని చూపిస్తూ ఎడమ చేతితో గంట వాయిస్తూ నీటిని అమ్మవారికి ఆరాధన చేయాలి. తాంబూలం పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. నైవేద్య నివేదన తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి అని మంత్రాన్ని చదువుతూ తాంబూలం సమర్పించాలి. తాంబూలంలో 3 తామలపాకులు, 2 పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నామని తలుస్తూ తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయాలంటూ ఒక ఉద్ధరణితో కొంచెం నీటిని పళ్ళెంలోకి వదలాలి. తర్వాత కర్పూరం వెలిగించి హారతిని అమ్మవారికి నీరాజనాన్ని ఇవ్వాలి. ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో హారతి పళ్ళాన్ని పట్టుకుని వరలక్ష్మీదేవికి హారతినివ్వాలి. ఇచ్చినప్పుడు హారతి పాటలు కూడా పాడుకోవచ్చు. కర్పూర హారతిని పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రల నీళ్లు హారతి పళ్ళంలో చూపించి
పక్కని పళ్ళెంలో వేయాలి. దాని తర్వాత చేతి నిండా దోసెటి నిండా పూలను తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజ్యతే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి అని కాసిన పూలు అక్షంతలు చేతిలోకి తీసుకుని లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు అక్షంతలు దేవి పాదాల దగ్గర వేసి తిరిగి కూర్చోవాలి. తర్వాత ప్రదక్షిణం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంత ప్రదక్షిణం పదే పదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ప్రదక్షిణం సమర్పయామి అని చేతిలో అక్షంతలు పువ్వులు తీసుకుని లేచి నిలబడి 3 సార్లు ఆత్మప్రదక్షిణ చేసి దేవికి నమస్కరించి సాష్టాంగ ప్రమాణం, మగవాళ్ళైతే సాష్టాంగ ప్రమాణము, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద ప్రణామం చేసి దేవికి చేతిలో ఉన్న అక్షంతల్ని పువ్వుల్ని పాదాల దగ్గర సమర్పించాలి. నమస్త్రైలోక్యజన్ని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవృదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః నమస్కారాన్ని సమర్పయామి అని నమస్కారం చెయ్యాలి. తర్వాత ముందు చేసి ఉంచుకున్న తోరాలని ఒక పళ్ళెంలో పెట్టి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసి 9 వరుసలు 9 ముడులు కలిగిన తోరాన్ని 9 నామాలతో నవమగ్రంథి నామాలతో పూజ చేయాలి. తోరగ్రంథి పూజ. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధి తనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి అని చెప్పి పూజ చేసిన తర్వాత ఈ తోరాన్ని మంత్రయుక్తంగా కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని మంత్రాన్ని చదువుకుంటూ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వారసాపూపం వాయనం హి ద్విజాతయే అని వాయనాన్ని ఇవ్వాలి. వాయనదానాన్ని ఇచ్చినప్పుడు ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభ్యాభ్యాం ఇందిరాయై నమో నమః శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః వాయనదానం సమర్పయామి అని నానబెట్టిన శనగల్ని, తాంబూలాన్ని, రవికెలగుడ్డని, పువ్వులు పళ్ళని, తయారు చేసిన పిండి వంటల్ని ఒక్కో రకానికి కనీసం 9 రకాలు తీసి ఒక పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెం మీద ఇంకో పళ్ళెంతో కప్పి కొంగు కప్పి ముత్తైదుకి బొట్టు పెట్టి ఆమెను వరలక్ష్మీదేవిగా భావించి ఈ వాయనాన్ని అందిస్తూ ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి. పుచ్చుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనము అని అనాలి. అయిపోయిన తర్వాత పునః పూజన చేయాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని పంచపాత్రలో నీటిని చేతిలో తాకి అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రాన్ని చదువుకోవాలి. ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార దైవోపచార పూజాం సమర్పయామి అని నమస్కరిస్తూ శ్లోకాన్ని చదువుకోవాలి. ఏ తత్ఫలం శ్రీ వరలక్ష్మీదేవతా దివ్య చరణారవిందార్పణమస్తు అంటూ అక్షంతలు నీటితో పాటు పళ్ళెల్లో వదలాలి. తర్వాత శ్రీ వరలక్ష్మీదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి అనుకుని దేవి పాదాల వద్ద ఇంతవరకు పూజ చేసిన అక్షంతల్లో కొన్నిటిని తీసుకుని తలపై వేసుకోవాలి. తర్వాత పసుపు గణపతి వద్ద ఉన్న పళ్ళాన్ని ఒకసారి పైకి ఎత్తి తిరిగి కింద ఉంచి పళ్ళల్లో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుడి పీఠంపై ఉంచాలి. దీన్నే ఉద్వాసన చెప్పడం అంటారు. యస్య స్మృత్యాచనామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యానావాహన షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు శ్రీ వరలక్ష్మీదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి అని శ్లోకాన్ని చదువుకుంటూ ఇంతవరకు చేసిన పూజ మొత్తాన్ని శ్రీ వరలక్ష్మీదేవికి సమర్పించాలి.
ఈ విధంగా శ్రీ వరలక్ష్మి వ్రత విధానాన్ని పూర్తి చేసుకొని ఆ రోజు సాయంత్రం ముత్తైదువుల్ని పిలిచి పేరంటం చేసుకోవచ్చు. పేరంటం అంటే పసుపు, కుంకుమ, గంధంతో పాటు నానబెట్టిన శనగలు, తాంబూలం, వీలైతే ఒక రవికెల గుడ్డ, పుష్పాలు, పళ్ళు ముత్తైదువులకి సమర్పించడం. పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథని అక్షింతల చేతిలో పెట్టుకుని చదువుకోవాలి. వరలక్ష్మి వ్రత కథ. సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టు ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దాన్ని చెప్పెదను వినుడు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైడూర్యములు, మణులు మొదలగు వాటితో కూడిన సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబగనందురో అట్టి వ్రతము నాకు చెప్పుమన్నా ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగజేసే వరలక్ష్మీ వ్రతం ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు చేయవలనన్న పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాజా, నీవు ఆనతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలను? ఈ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వము ఎవరు చేయి వ్రతము ఆచరింపబడినది? వీని వల్ల వివరముగా చెప్పవలేను ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి ఇట్లని, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతం వివరముగా చెప్పదను వినుము. మగధ దేశమున కుండినమున ఒక పట్టణం కలదు. మగధ దేశమున కుండినము అని ఒక పట్టణం కలదు. ఆ పట్టణము బంగారపు ప్రాకారములతోడను బంగారపు గోడలు కల ఇళ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా తలచి ప్రతిదినమున ఉదయంలో మేల్కొని స్నానం చేసి పుష్పములచే పెనిమిటికి పూజ చేసి పిరప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను సంభాషించుండెను. ఇట్లు ఉండగా ఆ మహాపతివ్రత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగిన ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీవు కోరిన వరంలో ఇచ్చేదని వచించను. చారుమతిదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్భ్యంజే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసి, ఓ జగజ్జన్ని, నీ కటాక్షంపు కలిగినేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యెదరు. నేను నా జన్మాంతరమును చేసిన పుణ్య విశేషణం వలన మీ పాదదర్శనం నాకు కలిగిన నమస్కరించను. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరం నిలిచి అంతర్ధానం నందెను. చారుమతి తక్షణంబున నిద్ర నుండి మేల్కొని ఇంటికి 4 పక్కలను చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనం కలగంటమని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మామగారు మొదలైన వారితో చెప్పగా వారి స్వప్నము చాలా ఉత్తమమైనది, శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పక చేయవలసినని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవిను స్వప్నంబని విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుండ్రి. ఇట్లుండగా వీరి భాగ్యోదయం పని శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం వచ్చను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరినూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయంబరిని మేల్కొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహంన ఒక ప్రదేశం నందు గోమయముచే అలికి మంటపంను ఏర్పరిచి అందు ఒక ఆసనం వేసి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని శ్లోకంచే ధ్యానవాహన షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణహస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్య నైవేద్యమును చేసి ప్రదక్షిణం చేసి ఇట్లొక ప్రదక్షిణం చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళ ఎందు గల్లు గల్లుమని ఒక శబ్దం కలిగను. అంత కాళ్ళను చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి చారుమతి మొదలగు స్త్రీలందరినీ, ఓహో, ఇది వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిన పరమానందం ఉంది. మరి ఒక ప్రదక్షిణం చేసిన హస్తములందు ధగద్ధగాయమానంగా మెరేచుడు నవరత్న ఖచ్చితంలైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండటం చూసిరి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణం చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులై చారుమతి మొదలగు స్త్రీల గృహములందుల్లా స్వర్ణమయమయంలై రథ గజ తురగ వాహనములతో నిండి ఉండెను. అంత ఆ స్త్రీలను గృహములకు తీసుకుని పోటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను. పిరప చారుమతి మొదలగు స్త్రీలందరినూ తమ కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్తులచే పూజించి
12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలములు నొసిగి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమంచే ఆశీర్వాదం నుండి వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాదులను బంధువులతో ఎల్లరినూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములకి తమ తమ ఇళ్లకు పోయిరి. అప్పుడు వారితో ఒకరితో ఒకరు, ఆహా, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైన ఆ చారుమతీదేవి వల్లే మనకిట్టి భాగ్యములు మహాభాగ్య సంపత్తులు కలిగిన కదా అని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇళ్లకు పోయి చేరి నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరినూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకొని సుఖంగా ఉండేది. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉందరు. ఈ కథను వినివార్లకు చదువువార్లకు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఆ చారుమతీదేవి చేసిన వ్రతమును లోకమంతా ప్రస్తుతం చేసుకుంటున్నాం. ఈ వ్రతము మనము చేసుకున్నాం. వ్రతలోపమైన కథలోపం కాకూడదు. అందువల్ల తప్పనిసరిగా ఈ కథను చెప్పుకొని అక్షింతలు చేతిలో పట్టుకుని కథను చెప్పుకొని తర్వాత అక్షింతల్ని తల మీద వేసుకోవాలి. కొన్ని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేయాలి. ఈ అక్షింతల్ని విడిగా పెట్టుకుని ఇంట్లో కుటుంబంలో మొత్తం అందరూ తల మీద వేసుకోవాలి. ఈ కథ భవిష్యోత్తర పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రత కల్ప కథానికి సంబంధించింది. అయితే వారి వారి ఆనవాయితీ ప్రకారం వేరువేరు కుటుంబాల్లో వేరువేరు ఆచారాలు ఉండవచ్చు. ఈ వ్రత విధానాన్ని ఈ విధంగా జరుపుకుంటూ వారి ఆచారాలని కూడా తప్పనిసరిగా పాటించాలి. వరలక్ష్మి వ్రత కథని సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను, వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను, విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అందరితో మితంగా కానీ ప్రియంగా కానీ మాట్లాడుతూ ఉండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అణుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరాలు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు.
నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తమామలను లేపి ఈ విషయం చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. ఇరుగు పొరుగు వారు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకులు, జమ్మి, రావి, నిమ్మ అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బళ్ళు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు దోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగచేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. వరలక్ష్మి వ్రతకల్పము సమాప్తము.